నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను విజయ్. మొత్తంగా ఈరోజు ఏపీ అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడం, గవర్నర్ ప్రసంగం తర్వాత ఆయన వెనువెంటనే వెళ్ళిపోవడం, గవర్నర్ ప్రసంగం అప్పుడు కూడా కొంత రసాభాస జరగడం మనం అందరం కూడా చూసాం. మొత్తానికి కారణం ఏంటంటే తమకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో కొనసాగుతాం, లేకపోతే ఉండమంటూ కరాఖండిగా తేల్చి చెప్పేశారు. ఆ తర్వాత మీడియా సర్కిల్స్లో ఏదైతే మీడియా బయట మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక రిపోర్టర్ ప్రశ్న అడిగినప్పుడు ఆయన దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళకి సరిపోయినంత సీట్ల షేర్ లేదు కాబట్టి 10%గా ఈ 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష హోదా వైసీపీకి దక్కడం అనేది అంత ఈజీ కాదు, దాన్ని మర్చిపోతే బెటర్, వాళ్ళు రియాలిటీలో ఉంటే బెటర్, అసెంబ్లీకి రమ్మని చెప్పండి, వాళ్ళకు కేటాయించాల్సినటువంటి సమయాన్ని కేటాయిస్తాం, అసలు రాకుండానే రసాభాస చేయడం ఏంటంటూ ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా ఆయన మరొక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఒకవేళ ఓట్ల శాతమే ప్రాతిపదికన తీసుకొని వెళ్దాం ముందుకు అనుకుంటే మీరు ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు, జర్మనీ వెళ్ళిపోండి, ఎందుకంటే అక్కడ ఓట్లను బట్టే ప్రతిపక్ష హోదా, అధికార పక్ష హోదా ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి జర్మనీ వెళ్ళిపోతే బెటర్ అంటూ కూడా ఆయన సెటైరికల్గా మాట్లాడినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అసలు మొత్తంగా ఈ చర్చకి సంబంధించి ఓట్ల శాతాన్ని బట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కరెక్టా, లేకపోతే సీట్ల శాతాన్ని బట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కరెక్టా అనేటువంటి చర్చను కొనసాగిద్దాం. దాంతోపాటుగా మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, అవునన్నా కాదన్నా కానీ కూటమిలో ఉండేటువంటి 3 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి కాబట్టి ఆ మొత్తం కూటమిని ఒక పార్టీ కింద లెక్కేసుకోవాలి. మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీలో వాళ్ళంతా వైసీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా వాళ్ళకిస్తే బెటర్గా ఉంటుందనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. ఎందుకంటే ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అత్యంత ముఖ్య పాత్ర పోషించేటువంటి పక్షం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ప్రతిపక్షమే. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి హోదా అధికారికంగా ఇవ్వకపోయినా కానీ నామమాత్రంగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు కేటాయించాల్సినటువంటి సమయాన్ని కేటాయించేస్తే చాలా వరకు సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు కంచర్ల విజయభాస్కర్ గారు, టీడీపీ నాయకులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో పాటు చందు గారు, జనసేన నాయకులు, వారితో పాటు షేక్ సైదా గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వారితో పాటు గోశాల శ్రీనివాస్ గారు, విశ్లేషకులు నలుగురు కూడా. సో ముందుగా విజయభాస్కర్ గారితో మాట్లాడదాం. విజయభాస్కర్ గారు నమస్కారం అండి. సో నేను అన్నట్లుగా సరే, టెక్నికల్గా పాసిబుల్ అవ్వకపోవచ్చు ఈ అంశానికి సంబంధించి, కాకపోతే ప్రతిపక్ష హోదా వాళ్ళకి ఇస్తే మీ వరకు అనేక సమస్యలను తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రస్తావిస్తే వాటిని ప్రయత్నించే దిశగా మీ అడుగులు కూడా ఉంటాయి. దాన్ని ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు? ఎందుకు అసలు అంత ఖచ్చితంగా ఉన్నారంటే ఇచ్చే ప్రసక్తి లేదనేటువంటి ఖచ్చితత్వంతో ఎందుకున్నారు? ఇప్పుడు మనకు రాజ్యాంగం ఉంది, సాంప్రదాయాలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి. ఇది పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించి భారతదేశంలో చాలామంది సింగిల్గా ఒక్కొక్క పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోతే 4, 3, 2 అలా గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి అనేక రాష్ట్రాల్లో. ఉదాహరణకి మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మధ్యకాయల ఓంకార్ ఉండేవాడు, వామపక్ష నేత. ఆయన ఒక్కడే గెలిచాడు, బ్రహ్మాండంగా తన గళం విప్పి ప్రజావాణిని వినిపించేవాడు. అదేవిధంగా న్యూ డెమోక్రసీ తరఫున గుమ్మడి నరసయ్య ఉండేవాడు, ఆయన సింగిల్గానే ఉండేవాడు. అదేవిధంగా ఆ మధ్య రాజా సింగ్ ఒక్కడే బీజేపీకి శాసనసభలో ప్రాతినిధ్యం వహించాడు, గళం విప్పాడు. అలాగే ఒకప్పుడు జయలలితని నిండు సభలో ఏదో అవమానించారని తమిళనాడులో డిఎంకేకి 4 సీట్లే వచ్చాయి. అప్పుడు వాళ్ళు ఏం ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్ల. మరి ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. మరి ప్రతిపక్ష హోదా అని మొదటి నుంచి ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో చెప్పాడు, అదేవిధంగా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, అదేవిధంగా బీజేపీ నాయకులు చెప్పారు. అసెంబ్లీకి పోయి మాట్లాడడం నేర్చుకుంటే తర్వాత మాట్లాడే తీరును బట్టి, మాట్లాడే అంశానికి సంబంధించిన గ్రావిటీని బట్టి శ్రద్ధగా అందరూ ఆలకిస్తారు, సమయాన్ని కూడా మర్చిపోతారు. అదేమీ లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, అది సహేతుకమా? కాదు. ముందు తన పని తాను చేయాలి, తను వెళ్ళాలి. తను వెళ్ళి మంచి అంశాల మీద ప్రజావాణిని వినిపిస్తూ ఉంటే చక్కగా లక్షలాది మంది టీవీల ముందు కూర్చొని చూస్తుంటారు, డిబేట్లో చక్కగా మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, ప్రజా సమస్యలు లేవనెత్తున్నారని చెప్పి వాళ్ళు కూడా చక్కగా ఆలకిస్తారు. అదేవిధంగా ప్రభుత్వ పక్షం కూడా తను మాట్లాడే విషయంలో
ఎన్నో సూచనలు ఉన్నాయి, సలహాలు ఉన్నాయి, మనం మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఉన్నాయని చెప్పి అధికార పక్షం కూడా చెవొగ్గి వింటుంది. ఓకే, అందుకు తిలోదకాలు ఇచ్చేసి ఎంతసేపటికి దూషణలు, దుమ్మెత్తిపోయడం, ఆరోపణ చేయడం, ఇది తప్పితే కార్యక్రమం అసలు ముందు పాల్గొవాలి. ఈరోజు కూడా ఎందుకు వచ్చారు అసెంబ్లీకి? తన యొక్క సభ్యత్వాలు, తమ పార్టీ సభ్యుల సభ్యత్వాలు తన సభ్యత్వం కోల్పోకుండా ఉండేదానికని వచ్చారు. కానీ వాళ్ళు ఒక విషయాన్ని మర్చిపోయారు. స్పీకర్ అధ్యక్షతన జరిగితేనే అది అటెండెన్స్ పరిగణలోకి వస్తుంది. ఈరోజు జరిగింది గవర్నర్ ప్రసంగం. అవును, అది కస్టమరీ సెషన్ కింద వస్తుంది. ఈరోజు జరిగింది కస్టమరీ సెషన్ అంటారు. ఈరోజు జరిగింది. రేపటి నుంచి స్పీకర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. రేపు కూడా హాజరు కాకపోతే వాళ్ళందరి సభ్యత్వాలు కోల్పోయే అవకాశం ఉంది. అది 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 కూడా చెప్పారు. చెప్తే రేపు సభకు వస్తారో రారో తెలియదు. వాళ్ళు ఏదో ఈరోజు హాజరైతే చాలు మొక్కుబడిగా మన శాసనసభ్యత్వాలు కంటిన్యూ అవుతాయి, ప్రజాధనాన్ని మనం నెల జీతాలుగా తీసుకోవచ్చు, ఇతర శాసనసభ్యులకి ఉన్నటువంటి ట్రావెలింగ్ అలవెన్స్లు, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ అలవెన్స్లు, అదేవిధంగా ఇతర బత్యాలు అన్నీ పొందవచ్చు అనే ఉద్దేశం కనిపిస్తుంది. కానీ శాసనసభ్యత్వాలు పొడిగించుకుంటూ ప్రజాప్రతినిధులు మనం మన నియోజకవర్గ సమస్యల్ని ప్రస్తావిద్దాం, ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేసి మన నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల కోసం, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం పాటుపడదామనే ఆలోచన వాళ్ళలో ఉన్నట్టు లేదు. ఎంతసేపటికి అధికార పక్షాన్ని దృష్టిలో పెట్టుకోవడం, దుమ్మెత్తిపోయడం, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం, ఈ మాటలు తప్పితే వేరే వాళ్ళకు ఒక ఎజెండా లేదు. మరి వాళ్ళని అసెంబ్లీకి పిలుస్తున్నారు. అధికారం ఇప్పుడు చీఫ్ మినిస్టర్ హౌస్ నాయకుడు చీఫ్ మినిస్టర్ పిలుస్తున్నాడు, ఉప ముఖ్యమంత్రి పిలుస్తున్నాడు, అదేవిధంగా బీజేపీ నాయకులు పిలుస్తున్నారు. ఇవేమీ వాళ్ళు చెవికి ఎక్కించుకోకుండా దుమ్మెత్తిపోయడం కార్యక్రమం రాష్ట్ర ప్రజల్ని అమాయకులు అనుకుంటున్నారు. ప్రజల్ని నమ్మిస్తే ఈ విధంగా జగన్ ఏదో ఇబ్బంది పెడుతున్నారు, ఆయన అసెంబ్లీకి పోనీయకుండా చేస్తున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదని అనిపించి ప్రజల్లో ఒక సానుభూతి పొందాలనే ఉద్దేశం కనిపిస్తుంది. కానీ ఓకే విజయభాస్కర్ గారు, ఒక్కసారి అసలు ఈ సీట్ల పర్సంటేజ్ ఎంత ఉంది రాష్ట్రంలో, ఓట్ల శాతం ఎంత ఉంది అనే దానికి సంబంధించి ముందుగా ఓటు శాతం ఎంత ఉందో ఒక్కసారి ఆ మ్యాప్ని మనం చూద్దాం, మనకు క్లారిటీ వస్తుంది. ఒక్కసారి పీసీఆర్ ఆ మ్యాప్ని ప్లే చేయండి. మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి 45.60% ఓట్ షేర్ వచ్చింది. దాంతోపాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 39.37% ఓట్ షేర్ వచ్చింది. జనసేన పార్టీకి 6.85% ఓట్ షేర్ వచ్చింది. వాళ్ళు తక్కువ సీట్లలోనే పోటీ చేశారు. ఇక భారతీయ జనతా పార్టీకి అయితే అంతకంటే తక్కువ వచ్చింది. ఇది మొత్తంగా ఓటు షేర్కి సంబంధించి మనం గమనించినట్లయితే ఈ విధంగా ఓటు షేర్ వచ్చింది. హైయెస్ట్ తెలుగుదేశం పార్టీకి, దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, దాని తర్వాత జనసేనకి, భారతీయ జనతా పార్టీకి 2.83%, ఇతరులకి అంటే పాల్గొన్నటువంటి ఇతరులకి లేకపోతే నోటా ఇవన్నీ కలిపి 5.35% వచ్చింది. ఇది మొత్తంగా ఓటు షేర్ మనం చూసుకున్నట్లయితే టీడీపీ తర్వాత వైసీపీ పార్టీనే ఉంది రాష్ట్రంలో ఓటు శాతం మనం గమనించినట్లయితే. ఇప్పుడు వైసీపీ ప్రధానంగా దీన్నే అడుగుతోంది. ఓటు శాతం మాకు ఎక్కువగా ఉంది కాబట్టి రాష్ట్రంలో దీన్ని ప్రాతిపాదికన చేసుకొని మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేటువంటి చర్చ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఒక్కసారి సీట్ల శాతం కూడా ఒక్కసారి చూద్దాం, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా సీట్లను బట్టే ప్రతిపక్ష హోదా, అధికార పక్ష హోదా ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఆ సీట్ల శాతాన్ని కూడా ప్లే చేయండి. తెలుగుదేశం పార్టీకి 77.14%, జనసేన పార్టీకి 12%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 6.29%, భారతీయ జనతా పార్టీకి 4.57%. వీళ్ళే రాష్ట్రంలో గెలిచింది, ఇతర పార్టీల వాళ్ళు ఏ ఒక్కరు కూడా గెలవలేదు కాబట్టి క్లియర్గా చూడొచ్చు. మొదటి స్థానంలో తెలుగుదేశం పార్టీ ఉంది, రెండవ స్థానంలో జనసేన పార్టీ ఉంది. వాళ్ళు 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నారు, నిలబడ్డటువంటి అన్ని స్థానాల్లో గెలిచారు కాబట్టి పూర్తిగా 12% వాళ్ళకు ఉంది. దాంట్లో సగం మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, 6.29%. ఇక్కడ మనకు విషయాన్ని చాలా స్పష్టంగా గమనించాలి. రాజ్యాంగం ప్రకారం ఏం చెప్తున్నారంటే 10% ఓటు శాతం కాకుండా సీట్ల శాతం 10% దాటితేనే, లేకపోతే 10% ఉంటేనే ప్రతిపక్ష హోదాకి అర్హులు అవుతారు, అంతకంటే తక్కువ ఉంటే అవ్వరని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే 6.29% మాత్రమే సీట్ల షేర్ ఉంది కాబట్టి అసలు రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా ఇవ్వడానికే లేదు, అసలు మమ్మల్ని మీరు ఏ విధంగా క్వశ్చన్ చేస్తారంటూ కూటమి నేతలు వాళ్ళ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సో ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి యాడ్ అయ్యారు లక్ష్మణ్ గారు. ఒకసారి లక్ష్మణ్ గారితో మాట్లాడడం, ఎందుకంటే వారి పార్టీకి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది కాబట్టి. లక్ష్మణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్.
లక్ష్మణ్ గారు ఎలా చూస్తారండి? అంటే సీట్ల శాతాన్ని బట్టి అసలు ఇవ్వడానికి రాజ్యాంగమే ఒప్పుకోదు, అసలు ఈ చర్చను తీసుకురావడం ఏంటి? వచ్చి పాల్గొంటే తగినంత సమయం కేటాయిస్తా, మీరు అడగాల్సింది అడగొచ్చు, ప్రశ్నించాల్సింది ప్రశ్నించవచ్చు అసెంబ్లీలో, అసలు రాకుండా ఎగ్గొట్టడానికి మాత్రమే ఇవన్నీ కారణాలు ఎత్తుకుంటున్నారు అంటూ కూటమి నేతలందరూ మూకమ్మడిగా చేసేటువంటి ఆరోపణ. ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మీడియా ముఖంగా చెప్పినటువంటి విషయం కూడా ఇదే. ఎలా చూస్తారు? ఏం చెప్దాల్చుకున్నారు? లేకపోతే సార్, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి ఓర్చర్స్ వీక్షలకి యజమానికి హృదయపూర్వక నమస్కారం. మీ పేరండి? విజయ్ అండి. విజయ్ గారు, భారత రాజ్యాంగంలో ఎక్కడ రాసలేదు, అంతా తెలుసుకోవాలి. మీరు మోడరేటరీగా ఉన్నారు. ఎవరో టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు చెప్పింది మీరు వినేసి మోడరేటరింగ్ చేస్తే మీరు ఇబ్బంది పడతారు. భారత రాజ్యాంగంలో ఎక్కడ ఏ సెక్షన్ లో ఏ ఆర్టికల్లో ఏ దీంట్లో కూడా ఎక్కడ కూడా ఇంత శాతం ఇంత ఓట్ల శాతం వస్తేనే లేదా 1/3 వస్తేనే అని పర్టికులర్గా ఎక్కడా రాయలేదు. కావాలంటే మీరు తిరగేయండి, భారత రాజ్యాంగం తిరగేయండి, ఉంటే మీ దగ్గర ప్రూఫ్లు ఉండి పెట్టండి. అక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, భారతదేశంలో గతంలో కాంగ్రెస్ పార్టీ తర్వాత సిపిఎం సిపిఎం ఇవన్నీ తర్వాత బీజేపీ పార్టీ తర్వాత వచ్చింది. బీజేపీ పార్టీ అన్ని పార్టీలన్నీ పుట్టుకొస్తూ ఉన్నాయి. మరి ప్రతిపక్ష హోదా అనేసరికి ఒక పార్టీ అధికారంలో ఉంటే మరి 3-4 పార్టీలు ఓడిపోయిన పార్టీలు ఉంటాయి. ఆ 3-4 పార్టీలో ఏ పార్టీ అయితే మరి ఎక్కువ సీట్లు వస్తాయో, ఏ పార్టీకి అయితే ఎక్కువ ఓటు శాతం వస్తుందో ఆ రకంగా మనం నిర్ణయించుకునేది. ఇక్కడ చట్టాలు గిట్టాలు కాదండి, ఇది మనం నిర్ణయించుకునేది తప్ప ఏ రాజ్యాంగంలో ఎక్కడ ఇది ఆర్టికల్లో పొందుపరచలేదు. ఇది ఇది ఈ రకంగా ఇవ్వాలని మ్యాండేటరీ కాదు. కానీ వీళ్ళేం చెప్తూ ఉన్నారు, 1/3 రావాలి, ఓట్ల శాతం ఎంత ఉండాలి, ఇన్ని సీట్లు రావాలని అవేం లేవండి రాజ్యాంగంలో. కానీ వీళ్ళు ఏంటంటే తప్పించుకోవడానికి ఈ రోజున మేము హైకోర్టులో మేము మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని హైకోర్టులో మేము లేఖలకు వెళ్ళాం కదా. మరి న్యాయస్థానం వారు ఇదే స్పీకర్ గారిని మీరు ఎందుకు ప్రతిపక్ష హోదా కల్పించడానికి మీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి, ఎందుకు మీరు కల్పించలేకపోతే ఉన్నారని మిమ్మల్ని అడిగినప్పుడు ఈ 9 నెలల్లో మీ దగ్గర సమాధానం లేదండి, మీ దగ్గర ఆన్సర్ లేదండి. మీరు ఆన్సరబుల్ కాదా? మీరు సమాధానం ఇవ్వలేరా? ఎందుకు ఇవ్వకూడదో మీరు రేసిన కారణాలు చెప్పాలి కదా న్యాయస్థానానికి. మీరు ఎందుకు చెప్పగానే ఎందుకు దాక్కుంటున్నారు, ఎందుకు దొంగల్లా ఉంటా ఉన్నారు? ఏదో ఒక సమాధానం చెప్పొచ్చు కదా. అగో ఈ కారణాల చేత మేము ఇవ్వలేకపోతున్నాం, దీనికి లీగల్ స్టాన్సిటీ లేదు, అందుకే మేము ఇవ్వలేకపోతానని మీరు ధైర్యంగా చెప్పండి. దీంట్లో ఎందుకు మీకు దేనికి భయపడతా ఉన్నారు? ఓ టీవీలోకి వచ్చి మనకు రాని మిడిమిడి జ్ఞానంతో, మనకు తెలియని మిడిమిడి జ్ఞానంతో మనం ఏదో కప్పు చూపిస్తాం కదా, మనం చెప్పితే జనాలు నమ్మేస్తారు కదా అని నచ్చినట్టుగా మాట్లాడుకొని మనకున్న పెయిడ్ ఛానల్ కొన్ని ఛానల్తో మనం ప్రసారం చేసుకెళ్ళిపోతే ప్రజలు ఎవరు గొర్రెలు కాదండి వినడానికి. ఈ రోజున సోషల్ మీడియా చాలా బలంగా పనిచేస్తూ ఉంది, ప్రజలకు నాలెడ్జ్ పెంచుకుంటూ ఉన్నారు. అందరికి భారత రాజ్యాంగం పట్ల కాస్త కూస్తో మొత్తం తెలియపోయినా కాస్త కూస్తో నాలెడ్జ్ ఉండాలి. మొత్తం భారత రాజ్యాంగం మొత్తం తెలిస్తే ఇగో ఇటువంటి అబద్ధాలు అయినటువంటి టీడీపీ నాయకులు అక్కడ కూర్చొని చెప్తూ ఉన్నారే. మరి తమిళనాడులో ఎవరు అడగలేదండి ప్రతిపక్షం. కరుణానిధి ఓడిపోయినప్పుడు ప్రతిపక్షం ఇవ్వలేదండి, ఎంజీఆర్ గారు ఓడిపోయినప్పుడు ప్రతిపక్షం ఇవ్వలేదండి. 2-3 సీట్లు వచ్చినప్పుడు ప్రతిపక్షం తీసుకోకుండా గార్దలు తోలేరా? ప్రతిపక్షం తీసుకునే అక్కడ అసెంబ్లీలో అడుగు పెట్టారు. మొన్నే సార్ పదే నువ్వు టీడీపీ నాయకులు అంటున్నావు, పదే టీడీపీ నాయకులు అంటున్నావు. రాజ్యాంగంలో లేకపోవచ్చు, చెప్పనివ్వండి. ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి. పూర్తి చేయనివ్వండి. మీ పేరు ఎత్తలేదే. అది కాదు, మమ్మల్ని ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉండే అన్నావు. ఇప్పుడు రాజ్యాంగంలో లేనంత మాత్రాన ప్రతిదీ ఉండదు. రాజ్యాంగంలో ఇక్కడ కూర్చొని ఉండే మీ దగ్గర వాళ్ళు చెప్పిన మీరు వింటారు, ఇక్కడ కూర్చొని ఉండే లేదు. సరే వారిని చెప్పనివ్వండి. జనసేన నాయకులు కూడా ఉన్నారు, వారి పార్టీ లీడర్ కూడా చెప్పారు కాబట్టి వారిని అడుగుదాం తర్వాత. కంటిన్యూ చేయండి లక్ష్మణ్ గారు. 2015 ఢిల్లీలో 70 సీట్లకు గాను ఆమ్ ఆద్మీ పార్టీకి 67 సీట్లు గెలుచుకుంటే బీజేపీ పార్టీకి 3 సీట్లు వచ్చేది. వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చి ఆహ్వానించలేదా? ఢిల్లీలో మరి ప్రతిపక్ష హోదా ఇచ్చి ఆ రోజున ఆ అసెంబ్లీకి తీసుకురాలేదా? మీ రోజున అక్కడ కేజ్రీవాల్ గారు భయపడలేదే? ఎందుకంటే మనం ఒక క్రికెట్ మ్యాచ్ ఆడితే పాకిస్తాన్ ఇండియాకి నిన్న మ్యాచ్ అయిందండి, అందరూ చూస్తారు. ఎందుకు చూస్తారు? మన దాయేది దేశం కాబట్టి అందరూ జనాలు ఆసక్తిగా చూస్తారు. అదే బంగ్లాదేశ్తో ఇంకొకతో మ్యాచ్ అయితే మనం చూస్తామా?
లేదు మనం మ్యాచ్ ఆడకన్నా నేనే గొప్ప అనుకని ఉండిపోతే నువ్వే గొప్ప. రన్నింగ్ పోటీకి పరిగెట్టకన్నా నిలబడిపోయావు అనుకో నువ్వే గొప్ప. పరిగెడతలే కదా నువ్వు ముందు వస్తావో వెనక్కి వస్తావో తెలియడానికి. అలాగే ప్రతిపక్షం అనేది ఉండాలా, ప్రతిపక్షం అనేది అసెంబ్లీకి ఆహ్వానించాలా, చాలా గౌరవంగా ఉండాలా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీకు వచ్చినటువంటి 23 సీట్లలో ఆయన ఏమన్నారంటే దీన్ని ఏమో ప్రచారం చేస్తారంటే మాకు 67 సీట్లు మాకు వస్తే 2014లో 67 సీట్లలో 23 మందిని మీరు కొనుక్కున్నారో లాక్కున్నారో ఆయనకేమో మంత్రి పదవులు ఇచ్చారు. ఇస్తే దాన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మీ దగ్గర ఒక 5-10 మందిని నేను తీసేస్తే ప్రతిపక్షం పోతుంది, కానీ మీ మీద ఉన్న గౌరవంతో నేను అలా తీసుకోవట్లా. మీరేదో గడ్డి తిన్నారని నేను గడ్డి తిన్నాను, నాకు అవసరం లేదు. ప్రతిపక్ష హోదా మీకు ఉండాలి, మీరు రావాలి, మీరు వచ్చి ఆ అసెంబ్లీలో మమ్మల్ని ప్రశ్నించాలా. అప్పుడు కదా అసెంబ్లీలో అసలు ఏం జరుగుతుందని తెలియడానికి. లక్ష్మణ్ గారు 24 మంది వెళ్ళి కూర్చుంటే రైట్. లక్ష్మణ్ గారు ఒక ప్రశ్న అండి. కూర్చుంటే ఏం ఉపయోగం? లక్ష్మణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుల లేకపోతే అధికార పక్ష నాయకులు ఎవరిని కొద్దిసేపు పక్కన పెడితే ఆయన పులివెందుల ఎమ్మెల్యేనా అవునా కాదా? ప్రజలు గెలిపించారు ఆయన నేను అడిగిన దానికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. ఆయన పులివెందుల ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారా లేదా? విజయ్ గారు ఆయన పులివెందుల ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారా లేదా? ఎస్ ఆర్ నో. నేను ఎస్ ఆర్ నో ఒకటే. ఆయన్ని పులివెందుల ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారా లేదా అన్న దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సింపుల్ వర్డ్ ఎస్ ఆర్ నో. మీ సమాధానం కావాలా? ఎస్ ఆర్ నో చాలు కదా దానికి. మీ సమాధానం కావాలా వద్దా చెప్పండి. వినండి, మీరు అడిగారు కదా నన్ను ఆయన పులివెందుల ఎమ్మెల్యే కాదని. పులివెందుల ఎమ్మెల్యేగానే గెలిపించారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారిని కుప్పం ఎమ్మెల్యేగా గెలిపించారు. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ఎమ్మెల్యేగానే గెలిపించారు. ముఖ్యమంత్రి గాను లేదా ఉప ముఖ్యమంత్రి గాను మినిస్టర్లు గానీ ఎవరిని గెలిపించలా. గెలిచిన తర్వాత ఒక కేబినెట్ నిర్ణయం తీసుకొని నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు ఉప ముఖ్యమంత్రి, నువ్వు ఆ శాఖకు మంత్రివి, నువ్వు ఈ శాఖకు మంత్రి అని ఒక రాజ్యాంగబద్ధంగా ఒక బాడీ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం. అది మీరు తెలుసుకోవాలా. ఎవరైనా ఆగండి. ఫస్ట్ అసెంబ్లీ అనేది ఒక ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఉండేటువంటి ఒక సభ. దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకు సంబంధించి కేవలం ఇతర అంశాలంటే విద్యుత్ శాఖకు సంబంధించి లేకపోతే ఇతర శాఖలకు సంబంధించో కాదు, ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి బాధ్యత కూడా ఎమ్మెల్యేలకు ఉంటుంది. ఒక ఎమ్మెల్యేగా హాజరవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. అపోజిషన్ పార్టీ లేకపోతే అధికార పక్షం ఇవన్నీ పక్కన పెడితే ఒక ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గానికి సంబంధించి సమస్యల్ని ప్రస్తావించడానికైనా కానీ ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అవునా కాదా? కరెక్టే. 2023 వరకు కూడా అసెంబ్లీ మెట్లు కూడా తొక్కలేదు కదా. వారిని అడగండి ఎందుకు రాలేదు సార్. మీరు 2023 వరకు కూడా అసెంబ్లీ గేటును కూడా ముట్టుకోలేదు. ఎందుకు రాలేదు వాళ్ళు? వారిని అడగండి. భారత రాజ్యాంగం మీరు ఇంతగా మాట్లాడతారు. 60 రోజులు దాటిపోయండి. 60 రోజులు దాటిపోయా. వర్షాకాల సమావేశాలు ఎన్ని రోజులు పెట్టారండి? శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు పెట్టారండి? 60 రోజుల లోపు కానీ ఎవరైనా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆయా అసెంబ్లీలో ఆయా లోక్సభలో కానీ వాళ్ళు ప్రవేశించాలి. హాజరేసుకోకపోతే ఆ యొక్క వాళ్ళని డిస్క్వాలిఫై చేసే అధికారం ఆ యొక్క స్పీకర్కి ఉంటుంది. ఈ రోజు 60 రోజులు అయిపోలేదా? జగన్మోహన్ రెడ్డి గారు భయపడి వచ్చాడు దానికి మీ దగ్గరికి. 60 రోజులు ఎక్కడైంది? లెక్క పెట్టుకోండి. ఎన్ని రోజులు మీరు అసెంబ్లీ సెషన్లో పెట్టారు? మీరు ఎందుకు సార్ ప్రజలు మభ్య పెడతారు? ఒక్కసారి జనసేన నాయకులతో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు ఒక్కటి సార్ అయిపోయింది. ఒక నిమిషం సార్. విజయ్ గారు భయం ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా కల్పించకపోవడం మీ బాధ అంటే భయం ఏంటంటే సూపర్ 6 ఎత్తడానికి ప్లాన్ వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా అడుగుతారు. మీరు ఇచ్చిన హామీల మీద ప్రత్యేక చర్చ జరుగుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే ఫ్రీ బస్ ఉందో, వాళ్ళు చెప్పినటువంటి అమ్మవాడు ఏదైతే ఉందో, వాళ్ళు చెప్పినటువంటి గ్యాస్ సిలిండర్ ఫ్రీ అయితే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇవన్నింటి మీద జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతారు, ప్రశ్నిస్తారని మీ భయం కదా. అందుకే కదా మీరు ఈ రోజున మీరు చేసినటువంటి ఈ 9 నెలల్లో 150,000 కోట్లు అప్పులు చేసి ఏ పథకం అమలు చేశారు? రైట్. ఓకే అండి. సరే ఇతర విషయాలు పక్కన పెడదాం. చెప్పాలి కదా. ఓకే ఒక్కసారి జనసేన నాయకులతో మాట్లాడదాం. చందు గారు గుడ్ ఈవినింగ్ అండి.
గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, ఈరోజు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కామెంట్ చేశారో దాని తర్వాత ఇదంతా కూడా హైలైట్ అవ్వడం జరిగింది. ఆయన బయటకు వచ్చి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కావాలి అనుకుంటే ఆయన జర్మనీ వెళ్ళిపోమని చెప్పండి, అక్కడ ఓట్ల శాతాన్ని బట్టి ఈ విధంగా ఉంటుంది అధికార పక్షం ప్రతిపక్షం, ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారం లేకపోతే భారతదేశంలో ఇక్కడ ఫాలో అయ్యేటువంటి టర్మ్స్ ప్రకారం సీట్ల శాతం ఖచ్చితంగా 10% మించితేనే ఇస్తారనేటువంటి విషయాన్ని ఆయన క్లారిఫై చేశారు. సరే, రాజ్యాంగంలో ఉందా లేదా అనేటువంటి విషయాన్ని వైసీపీ నాయకులు కూడా అడుగుతున్నారు. లేదు, రాజ్యాంగంలో లేకపోయినా కానీ మొదటి నుంచి ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాం కాబట్టి ఆ పద్ధతిని కంటిన్యూ చేయాలనేటువంటి విషయం ఇక్కడ విజయభాస్కర్ గారు చెప్తున్నారు. మీరేం చెప్తారు అసలు ఈ అంశానికి సంబంధించి? ముందుగా విజయ్ గారికి, అలాగే 4 సైడ్స్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్నటువంటి అన్ని పార్టీల పెద్దలకి అందరు కూడా ముందుగా నమస్కారాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడమే చాలా గగనం అండి. ఎందుకంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు అంటున్నారు 60 రోజులు అయిపోయిందా అందుకని భయపడి వచ్చారా అని. వాస్తవానికి ఆ ఒక్క టాపిక్ ఏదైతే రఘురామకృష్ణరాజు గారు ప్రస్తావన తీసుకొచ్చారో దాన్ని గుర్తుపెట్టుకొని ఈ రోజు అసెంబ్లీకి అందరూ వచ్చారు. మీరు అసెంబ్లీకి వచ్చిన తర్వాత కనీసం మీ యొక్క నియోజకవర్గాల్లో ప్రజలందరూ కూడా ఎన్నుకోబడిన నాయకులు అయ్యండి. మీరు 11 మంది గెలిచారా, 9 మంది గెలిచారా, ఎంతమంది గెలిచారా అన్నది కాదండి. ముందు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు వచ్చి అసెంబ్లీకి వచ్చి మీ యొక్క సమస్యలు, ప్రజల యొక్క గలాన్ని మీరు ఎక్కడికి చెప్పండి. ఈ రోజు దేనికని మీరు బాయ్కట్ చేశారు అంటే గవర్నర్ గారి ప్రసంగంలో ఏమైనా తప్పు ఉందా, లేకపోతే మీరు అక్కడికి వచ్చి మిర్చి యార్డ్కి వెళ్ళారు మొన్న గుంటూరు, అక్కడ ఉన్న సమస్యలు ఏం తెలియజేశారా? దేనికని బాయ్కట్ చేశారు? మమ్మల్ని ఏ విధంగా ఇచ్చేశారు? మైక్ అవ్వలేదని కొంతమంది నాయకులు చెప్తారు, ఈ వైసీపీ నాయకులు, కొంతమంది ప్రతిపక్ష హోదా ఎందుకు ఇస్తారు మీకు అసలు చెప్పండి. గతంలో మీరే చెప్పారు, గుర్తుపెట్టుకోండి ఒకసారి. 151 మంది ఎమ్మెల్యేలు మేము ఉన్నాము, 23 మంది మీరు ఉన్నారు, మేము 151 మంది లేస్తే మీరు కుర్చీల్లో కూడా కూర్చోరని చెప్పిన వార్నింగ్ ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి మీ అసెంబ్లీలో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఏమయ్యారు వీళ్ళందరండి? కనీసం ఈ రోజు గౌరవప్రదంగా పార్టీ అధ్యక్షులుగా, గతంలో ముఖ్యమంత్రి చేసిన నాయకులుగా ఈ రోజు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను తెలియపరిచే విధానం లేకుండా ఏదో అసెంబ్లీకి ఎక్కడ సభ్యత్వం రద్దు అయిపోద్దా అని, అంటే 60 రోజులు అయిపోయిందని కాదండి, ఈ ఒక్కటి కూడా కౌంట్ అవుతుందని చెప్పి ఆలోచనతో ఈ రోజు ఏదైతే ప్రస్తావన తీసుకొచ్చారో రఘురామకృష్ణరాజు గారు దాన్ని ఉద్దేశించే ఈ రోజు కేవలం వచ్చారు. మీరు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి 7 నెలలు బట్టి ఇదేగా మీరు చెప్తుంది, ఇది కొత్తగా చెప్పేది ఏం లేదు కదా. మరి కాదు, 7 నెలల క్రితం నుంచి మీరు మళ్ళీ హైకోర్టులో వేశారు, అప్పుడు కూడా ఇదే సమస్య మీద కదా. మరి ఈ రోజు అసెంబ్లీకి ఇంకెందుకు రావడం? మీరు దాని గురించే వచ్చేటట్టయితే అసెంబ్లీకి వచ్చే అవసరం లేదు కదా. మీరు బయటే ఉండి ఈ మాట చెప్పొచ్చు కదా. అసెంబ్లీకి ఏదో వచ్చామని పేరుకి అటెండెన్స్ కోసం వచ్చి 10 నిమిషాలు ఏదో ప్రసంగం విని అక్కడ ఏదో మధ్యలో వాగొద్దల కింద అరిసి నినాదం చేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కదండి. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ప్రజల సమస్యలు తీసుకెళ్లాలి. మీరు ఎందుకో మాట చెప్పారు, మీరు ముఖ్యంగా మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారని, అది వాస్తవం అండి. ఎందుకంటే శాసనసభ్యులుగా మీరు ఎన్నుకోబడ్డారు. ప్రజలు మిమ్మల్ని కూటమిలో ఎంత ఒక వ్యతిరేకత వచ్చినప్పటికీ మీరు గెలిచారంటే దాన్ని ప్రజలు మిమ్మల్ని నమ్మారు. మిమ్మల్ని నమ్మినందుకు ఆ నమ్మకాన్ని తీసుకెళ్లి ఒక సమస్య ఏదైనా తీసుకెళ్లి అడగండి. రాష్ట్ర సమస్యలు అడగాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది. లేదు ఈ పథకాల్లో ఏమైనా జాప్యం జరుగుతుంది దాని గురించి అడగండి. లేకపోతే ఏమైనా పథకాలు అమల్లో లేవు, లేకపోతే అభివృద్ధి జరగట్లేదు, మీరు పోలవరం అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు ఇవి ఏమి జరగట్లేదు, లేకపోతే ఏం చెప్పేదని ప్రశ్నించండి. ప్రశ్నించడం మానేసి చిన్నపిల్లలాగా నేను స్కూల్కి వెళ్ళని మారం చేసినట్టు ప్రతిపక్ష హోదా లేదు నేను అసెంబ్లీలో కూర్చోనంటే ప్రజలు దేనికేసారు మీ ఓట్లు? మీరు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తారని చెప్పి మీరు ఓట్లేసారా? ఆ రోజు మీరు ఓడిపోతే ప్రతిపక్ష హోదా ఉంటేనే మేము వెళ్ళి మీ యొక్క సమస్యలు తీరుస్తామని చెప్పి ఏ రోజైనా ప్రజలకు చెప్పారా మీరు? లేకపోతే అధికారంలో ఉంటేనే మీ సమస్యలు తీరుస్తామని చెప్పారా? ఎన్నుకోబడి ప్రజల సమస్య తీరుతామని చెప్పి ఆ రోజు ఓటు అడుక్కున్న మీరు ఈ రోజు ప్రజల సమస్యలు తీర్చడం అనేసి కేవలం మీ యొక్క అధికారం దాహంతో ఉండి మాకు ఈ యొక్క ముఖ్యమంత్రి పదవి దక్కలేదు, ఈ ప్రజలు మమ్మల్ని నమ్మలేదు అని చెప్పి ఈ రోజు మీరు ఏదైతే మాట్లాడుతున్నారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట వాస్తవం అండి. అది రాజ్యాంగంలో ఉందా లేదా పక్కన పెడితే ఇది కొన్ని సంవత్సరాలుగా ఇదే విధానం జరుగుతుంది కాబట్టి దాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఎందుకంటే ఈ ఓట్ల శాతాన్ని బట్టి కావాలనుకుంటే ఆయన అన్నట్టు జర్మనీ వెళ్ళిపోవడమే. నేను జర్మనీలో తక్కువ ఓట్ల శాతం వస్తే పంచుతారు, వీళ్ళకి ఎక్కువ వస్తే కనుక ఏదో చేయడం జరుగుతుంది కాబట్టి మీకు అదే పద్ధతి మొండిగా మీరు అదే కావాలనుకుంటే కనుక అక్కడ వెళ్ళిపోండి. మీకు తగ్గట్టు ఆ దేశాల్లో ఉన్న తప్పించి మన ఆంధ్రాలో కానీ ఇక్కడ ఇండియాలో కూడా లేదని చెప్పి అని తెలియజేశారు. దాని తప్పే ఉందండి. మీరు ప్రజల సమస్యలు తీర్చడం మానేసి మీకు ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడేసి అక్కడికి వచ్చి ఉండకుండా కేవలం ఈ రోజు వచ్చింది ఎక్కడ సభ్యత్వాలు రద్దు అవుతాయని చెప్పి ఆలోచనతోనే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గానీ వచ్చారు తప్పించండి ప్రజల సమస్య తెలియపడతాను కానీ ప్రజలను ఉద్దేశించి కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ రాష్ట్ర ప్రజల కోసం కానీ ఏ మాత్రం చిత్తశుద్ధితో ఈ రోజు అయితే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాలేదు. కేవలం ఆయన ఒక సభ్యత్వం రద్దు అవుతుందని ఈ అటెండెన్స్ కోసం వచ్చారు. అది కూడా జరగలేదు. ఎందుకంటే ఆయన ఒక అనాలోచిత ఆలోచనతో ఈ రోజు వచ్చేసారు. ఈయన తొందరపడి ఈ రోజు ఒక అటెండెన్స్ పడుతుందని. కాకపోతే ఈ రోజు
స్పీకర్ గారు అధ్యక్షత జరగలేదు కాబట్టి ఆ అటెండెన్స్ కూడా ఈ రోజు కౌంట్ అవ్వదు కాబట్టి మరి రేపు అసెంబ్లీకి వస్తాను నేను చూడాలి. వచ్చి మీరు ఇప్పుడు కానీ చెప్తున్నా గౌరవంగా మీకు ఇవ్వాల్సిన సమయం మీకు కేటాయిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం గారు కానీ తెలియపరిచారు. ఆ సమయాన్ని మీరు తీసుకోండి, ఏదైతే ప్రజల సమస్య అది తెలియపరచండి, అంతేగాని ప్రతిపక్ష రైట్. ఒక్కసారి మనము గోసాల శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. విశ్లేషకులు వారు కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఒక్క విషయాన్ని ఇక్కడ ప్రస్తావించి ముందుకెళ్దామండి. అంటే దీనికి సంబంధించి ఒక చర్చ జరుగుతోంది కాబట్టి అసలు ఈ ప్రతిపక్ష హోదా ఉందా లేదా, అసలు రాజ్యాంగం ఏం చెప్తోంది, లేకపోతే రాజ్యాంగం కాకుండా ఇక్కడ నిబంధనలు ఏమైనా చెప్తున్నాయనేటువంటి ఒక్కసారి మనం ఆ విషయాన్ని చూద్దాం. నిజానికి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 168 నుంచి 221 వరకు రాష్ట్రాలు శాసనసభలు మండళ్ల నిర్వహణ విధుల గురించి ప్రస్తావించారు. ఏదైనా చట్టసభలో అధికార పార్టీ అధికార కూటమిలో ఉండే పార్టీల తర్వాత పెద్ద పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అయితే 1977 వరకు కాంగ్రెసే ప్రధానంగా అధికారంలో ఉండేది. కాకపోతే ఆ సంవత్సరం అక్కడ ఓడిపోయిన తర్వాత అప్పుడే చట్టబద్ధత తీసుకొచ్చారు. ఈ ప్రధాన ప్రతిపక్ష హోదాకి సంబంధించి లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్ట్కి అప్పుడే చట్టబద్ధత తీసుకొచ్చారు. దాని ప్రకారం అంటే 1977లో రూల్స్ ప్రకారం లోక్సభ లేకపోతే రాజ్యసభ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలకు సంబంధించి ఒక రూల్ తీసుకొచ్చారు. ఆ రూల్ ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే సభలో ఆ పార్టీకి కనీసం 10% సభ్యులు ఉండాలి. ఏది 1977లో, ఒక్క నిమిషం అండి, 1977లో నిబంధనల ప్రకారం. క్వశ్చన్ వేస్తారు మీరు మధ్యలో చెప్తే, దాన్ని మీరు మధ్యలో మాట్లాడుతుంటే వాళ్ళు క్వశ్చన్ వేస్తారు, మీరు ముందే చెప్పేసి ఉండవలసింది. రైట్, వారు అడిగారు కాబట్టి క్లారిటీకి సంబంధించి నేను చెప్తున్నాను. సో దీని ప్రకారం ప్రస్తుత ఏపీ అసెంబ్లీకి సంబంధించి 10% సీట్లు అంటే 18 సీట్లు ఖచ్చితంగా ఉండాలి. లేదా ఇటు లోక్సభకి సంబంధించి అయితే 55 సీట్లు ఉండాలి. అంటే 1977లో రూపొందించుకున్నటువంటి నిబంధనల ప్రకారం. మీరు ఆగండి లక్ష్మణ్ గారు చెప్పండి. లేదు చెప్పండి, పర్లేదు లక్ష్మణ్ గారు, మీ డౌట్ ఏదంటే చెప్పండి. శ్రీనివాసరావు గారు అడ్వకేట్, ఆయనకి తెలుసు, నాకన్నా ఎక్కువ తెలుసు, ఆయన మాట్లాడతారులేండి. ఓకే, డెఫినెట్లీ. ఎస్, శ్రీనివాస్ గారికి అంటే చెప్పి ముందుకు వెళ్దామని మీరు ఇందాక డౌట్ క్లారిఫై చేయాలి కాబట్టి మీరు అడిగారు కాబట్టి నాకు ఒక 2 నిమిషాలు ఇప్పుడు టైం ఇస్తే నేను మాట్లాడతాను. లేదు, శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాం. శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు ఈవేళ మీరు పిలిచిన డిబేట్ కి నేను విశ్లేషకుడిగానే వస్తున్నా. విశ్లేషకుడు అనేప్పటికీ ఇంకా మీరు ఎవరేం తప్పు మాట్లాడినా నేను ఎత్తి చూపడానికి వీలు లేదనడానికి లేదు. విశ్లేషకుడు కూడా డిబేట్ లో ఒక భాగస్వామి, ఇది కేవలం రాష్ట్ర శాసనసభ విషయం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి కాన్స్టిట్యూషనల్ ఆర్గాన్, ఏ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్, దాంట్లో సభ్యులు ఎవరైతే ఎన్నిక కాబడ్డారో కాన్స్టిట్యూషనల్ పర్సనాలిటీస్, వాళ్ళు రాజ్యాంగంలో వాళ్ళ యొక్క స్టేటస్ ని డిఫైన్ చేయబడి ఉంది. కాబట్టి ఇదంతా కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ లోనే జరుగుతోంది. రాజకీయాలకు సంబంధం లేని విషయం. రాజకీయాలు మాట్లాడినా నాకు రాజకీయాలకు సంబంధం లేని విషయం. నాకు అదే ఇష్టం ఉండదు. ఏంటి సబ్జెక్ట్ ఈజ్ రిలేటెడ్ టు కాన్స్టిట్యూషన్ అండ్ రూల్స్ అండ్ ఆల్సో ది డెమోక్రటిక్ ప్యాటర్న్. దాని మీద మనం మాట్లాడుకోవాలి. ప్రజలందరూ చూస్తూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కన్ఫ్యూజ్ చేయద్దు, నేను చెయ్యను. ఇప్పుడు మొట్టమొదటి విషయానికి వచ్చేద్దాం. కాన్స్టిట్యూషన్ లో దీని మీద అటువంటి ఏర్పాటు ఏమీ లేదు. అవును, ఏర్పాటు కాన్స్టిట్యూషన్ ఏర్పాటు దేర్ మస్ట్ బి ఎన్ అరేంజ్మెంట్ అంటారు. కాన్స్టిట్యూషన్ లో ప్రొవైడ్ చేయాలి, దానికి ప్రొవిజన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ అంటాం మేము లీగల్ గా, కాన్స్టిట్యూషనల్ గా. అది రూల్ లో ఉంది అన్నారు. రూల్ అంటే నియమాలు, అసెంబ్లీ నియమాలు అన్నవి కఠినమైనవి ఏమీ కాదు. మనం ప్రతిసారి సమయానుకూలంగా దాని మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటాం. ఈవేళ హైకోర్టులో వేసిన రిట్ మీద హైకోర్టులో దాన్ని స్క్రూటినీ చేస్తూ, ఏదైతే రిట్ వేసారో దాన్ని స్క్రూటినీ చేస్తూ మాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించండి, మేము కొంతమంది సభ్యులతో ప్రతిపక్షాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం. అధికార పక్షం కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. అవి ఒక కూటమి కంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించేటంటే అధికార పక్షం, ప్రతిపక్షంలో మేమే ఉన్నాం, మాకు ఆ హోదా కల్పించండి అని వీళ్ళు రిట్ వేశారు. రిట్ ఎక్కడ కూడా కొట్టేలేదు. రిట్ డిస్మిస్, గో టు హెల్ అని అనలే. నోటీస్ ఇచ్చారు, స్పీకర్ ఆఫీస్ నోటీస్ ఇచ్చారు. స్పీకర్ ఆఫీస్ కి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్ లో ఖచ్చితంగా ఎలా చెప్తారు అనుకుంటాను. కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ చెప్పబడింది ఖచ్చితంగా ఇంత పర్సంటేజే వస్తాయి, ఇదే భాష మాట్లాడతారని నేను ఊహిస్తున్నా, ఆశిస్తున్నా, నమ్ముతున్నా. ఐ బిలీవ్ 10% మెంబర్షిప్ లేదు కాబట్టి వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ప్రకారము, కాన్స్టిట్యూషన్ మాట వాడాల్సిందే, కాన్స్టిట్యూషన్ ప్రకారము ఆ 10% లేదు కాబట్టి వాళ్ళకి ప్రతిపక్ష హోదా అడిగే హక్కు లేదు అని ఒక కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేస్తారు. ఫైల్ చేస్తూ
అక్కడ ఈ విషయం తెలియజేసి విచారణ త్వరగా అయిపోతే ఈ అసెంబ్లీ రద్దయిలోగానే విచారణ అయిపోవాలండి. అది ప్రజలు కోరుకుంటున్నారు. ఈ అసెంబ్లీ రద్దు అంటే 5 ఏళ్లలోగా, లేకపోతే అంతకన్నా ముందే రద్దు అయిపోతే ఆ విధంగా. కాబట్టి ఇదేదో వెంటనే తేల్చాలి. ఆ వెంటనే తేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వము స్పీకర్ ఆఫీస్ రాష్ట్ర ప్రభుత్వంలో భాగం కాదు. స్పీకర్ ఆఫీస్ కూడా వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళు దాన్ని ఎక్స్పెడైట్ చేయాలి. ఇంకో రెండో విషయానికి వద్దాం. ప్రెసిడెంట్ అంటారు, అంటే సంప్రదాయం. ఈ రూల్ అనేది సాంప్రదాయాల్లో భాగంగా రాస్తారు. అసెంబ్లీ సాంప్రదాయం అంటుంటాం. ఈ అసెంబ్లీ సాంప్రదాయాలన్నీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కలా ఉన్నాయి, పోల్చుకోవద్దు. తమిళనాడులో అడగలేదు, ఇవ్వలేదు, ఇవన్నీ వద్దు. ఇక్కడ సాంప్రదాయాలు ఏమున్నాయి? ఇక్కడ సాంప్రదాయాల దగ్గర వద్దు. ఎలక్షన్ లో పాపం ఓటు శాతం మాకు ఎక్కువ ఉందని ఈ వేళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఓటర్లు అందరూ అదేంటో వైసీపీకి కూడా ఓట్లు బాగానే వచ్చాయి కదా, 6% కదా డిఫరెన్స్ అని మాట్లాడుకుంటారు ప్రజలు. వాళ్ళందరినీ జర్మనీ వెళ్ళిపోండి నేను అనలేను. సభ్యత కాదు. మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదని అనలేను. ఇక్కడ వాళ్ళు అడిగారు, ఇక్కడ ప్రకారం ఇవ్వగలరా ఇవ్వలేరా, అంతేగాని మీరు ఇక్కడ సిటిజన్షిప్ రద్దు అయిపోతుంది జర్మనీ మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలు మీ దగ్గర నుంచి. నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ డైనమిక్ లీడర్ దగ్గర నుంచి డైనమిక్ లాంగ్వేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హాస్యాస్పదమైన మాట్లాడు సర్కాస్టిక్ గా మాట్లాడకూడదు మన మీద, ఎందుకంటే సీరియస్నెస్ చచ్చిపోతుంది. నేను కోరుకునేది మన నాయకులందరూ సీరియస్ గానే ఉండాలి. అది సీరియస్ విషయం. అంటే సర్కాస్టిక్ మీరు జర్మనీ వెళ్ళిపోండి, అదే ప్రజాస్వామ్యం బ్రిటన్ నుంచి తెచ్చుకున్నాం, అక్కడికి వెళ్ళిపోదావా అని అంటారు ఎవరైనా? కాన్స్టిట్యూషనల్ సిస్టమ్నే మనం బ్రిటన్ నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకున్నాం. కాబట్టి ఏం చెప్పాలి? మనకు ఆ రూల్లో లేదు. రూల్లో పెట్టండి అని అడగచ్చు. ఈవేళ మన శాసనసభ్యుడు ఈవేళ మొదటిగా వచ్చాడు, ఆయన మెంబర్షిప్ పోతుందేమో అని వచ్చాడు. లేదా తీరా చూస్తే అదేమో కస్టమరీ ఫంక్షన్ ఈవేళ. దాన్ని మనం ముందుగానే ఆయనకి ఏదో ఉద్దేశాలు ఆపాదించేసి దాన్ని అట్రిబ్యూట్ చేసేసి దాన్ని అంటే మెలఫైడ్ ఇంటెన్షన్స్ లాగా ఆయన దీర్ఘకాలం రావాలని కోరుకోండి. ఇది మీరు కంటిన్యూ చేయండి, మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పండి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండగా ఆయన సభకు రాలేదు. అలా రాకపోవడానికి ఆయనకి ఏదో ఉంటాయి, ఒక కారణాలు ఏవో ఉంటాయి. ఎప్పుడు ముఖ్యమంత్రి కాదు ఓడిపోయిన తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక రాలేదు చాలా రోజులు. కాబట్టి ఇక్కడ మన సాంప్రదాయం ఏంటి? ఆ సాంప్రదాయం బలంగా ఉందా లేదా? ఇప్పుడు అవసరం ఏమిటి? ఎప్పుడు కూడా రాజ్యాంగం చూసేది, చట్టాలు చూసేది అవసరాన్ని ఫిల్ చేయగలమా? గ్యాప్ ఉంది. ఏమిటి గ్యాప్ అంటే వాయిడ్ అంటారు. అసెంబ్లీ నాయకుడు కుప్ప ఎవరైనా మన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అసెంబ్లీ నియోజకవర్గానికే కాదు నాయకుడు, ప్రతిపక్ష హోదాగా, ఎందుకంటే వైసీపీ నాయకుడు ఫ్లోర్ లీడర్. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా హౌస్ లీడర్. ఈయన ఫ్లోర్ లీడర్ అంటారు, ఆయన హౌస్ లీడర్ అన్నారు. మరి నచ్చినా నచ్చపోయినా, వైరుధ్యం ఉన్న, వివాదాలు ఉన్న, పాలసీ డిఫరెన్సెస్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇది హౌస్ లీడర్. ఈవేళ ఎవరికి? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చారు. ఎక్కడ కాన్స్టిట్యూషనల్ లేదే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదా ఎక్కడా లేదు. మీకు ఒకసారి ఉందా లేదు, దేవీలాల్ గారు మన విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ప్రమాణం చేస్తూ దేవీలాల్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ యాజ్ ఏ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అని అన్నాడు. ఆయన నో క్యాబినెట్ మినిస్టర్ అనండి అని మళ్ళీ రాష్ట్రపతి గారు రిపీట్ చేశారు. మళ్ళీ డిప్యూటీ మినిస్టర్ అన్నప్పుడు నో, మీరు ఏదైతే ప్రమాణ స్వీకారం లోపం ఉంటే ఆ పదవి రద్దయిపోతుంది. అది కరెక్ట్ కాదనమాట. ఆ ప్రమాణ స్వీకారం వ్యాలిడ్ ప్రమాణ స్వీకారం కాదు. కానీ ఇక్కడ అందరూ కూడా డిప్యూటీ మినిస్టర్ అంటున్నారు. డిప్యూటీ స్పీకర్ అరేంజ్మెంట్ ఈజ్ దేర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అరేంజ్మెంట్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. కానీ మనకు ఒక సాంప్రదాయం వచ్చింది, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా పెట్టుకుంటూ వచ్చాం. మనకి అప్పుడు నెల్లూరు సుబ్బారెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా నేను. కాబట్టి అప్పటి నుంచి సుబ్బారెడ్డి గారు కరెక్ట్ అండి. కరెక్ట్ మై సెల్ఫ్. కాబట్టి ఈవేళ ఆయనకి హోదా ఇస్తే నష్టమే వచ్చింది. హోదా ఇవ్వకపోతే నష్టం అని చెప్తున్నారు, నేను కూడా చెప్తాను. మీరు మైక్ ఇవ్వకపోతే అడిగే హక్కు లేదు. ప్రజలు ఏం చేస్తారు? 49% అంతా ఇందాక చెప్పారు వారు, విజయ్ గారు చక్కగా వివరణ అంతా ఇచ్చారు. 39% వచ్చింది. 45కి 39%, ఒక 6%, 5% ఉంది. కానీ ఈ ప్రజలందరి తరఫున వారికి హౌస్ లో వాయిస్ వినిపించడానికి ప్రజలందరి తరఫున ప్రతిపక్షంలో ఇవాళ అధికార పక్షం ఇక ప్రతిపక్షం హోదా లేకుండా నడపడం అన్నది రాజ్యాంగానికి యొక్క స్ఫూర్తికి కొంచెం ఎక్కడో ఇబ్బంది కలుగుతుంది. ప్రజాస్వామ్యంలో మీరు అన్నది నేను కూడా అగ్రీ చేస్తాను. ఎందుకంటే అధికార పక్షంలో ఉండే వాళ్ళకి కింది స్థాయిలో ఉండేటువంటి ప్రజా సమస్యలు వాళ్ళ వరకు రావు. చాలా వరకు ఇవన్నీ అక్కడికి తీసుకెళ్ళి
అధికార పక్షానికి తెలియజేసి పరిష్కరించుకోవాల్సినటువంటి ఆ బాధ్యత కావచ్చు, లేకపోతే అవసరం కావచ్చు ప్రతిపక్షానికి ఉంటుంది. ఆ ప్రతిపక్ష హోదా ఇస్తే బాగుంటుందనేదే అందరి అభిప్రాయం. సరే, వాళ్ళు టెక్నికల్గా లేకపోతే ఈ రూల్స్ ప్రకారం ఆ రూల్స్ ప్రకారం అని వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ప్రతిపక్షం అనేటువంటి ఒకటి ఉంటే, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు ఉంటే ప్రజా సమస్యల్ని అధికార పక్షానికి చేరవేయడంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తారు. రైట్. ఇప్పుడేంటి నేను ఒక విషయం చెప్తున్నాను. ప్రతిపక్షంలో ప్రతిపక్ష పాత్ర పోషించేవాడు ఎవరో మాట్లాడుతున్నారు అనుకోండి. ఇప్పుడు మేము అడ్వకేట్లు ఉన్నాం అనుకోండి. నేను చేస్తున్న కేసుకు ఒక అపోజిషన్ పార్టీ అడ్వకేట్ ఒక ఆర్గ్యుమెంట్ ఏదో ప్రచారోపణ చేస్తాడు అనుకోండి. నువ్వు కూడా ఇటువంటి కేసు చేసావు కదా, అక్కడ నువ్వేం చేసావు అని ఎప్పుడు అన్నాను. నేను చేస్తున్న కేసు కూడా అతను చేస్తుంటాడు, అతను కూడా నెగ్గుంటాడు, అతను ఇదే పరిస్థితి ఎదుర్కొని ఉంటాడు అని మాకు అన్ని తెలుస్తున్నా నువ్వు మొన్న ఆ కేసు చేసావు, నువ్వు ఇలాగా ప్రవర్తించావు అని మేము అన్నాం. కానీ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి మనకి రోసాయి గారు లేచిపోయి తెలుగుదేశాన్ని నువ్వు చేసినప్పుడు ఏం చేస్తావు, ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు. అది తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా, వైసీపీ అయినా ఎప్పుడు ఈవేళ ప్రశ్నిస్తున్నాను. ఈవేళ సంఘటన మీద నేను ప్రశ్నిస్తున్నాను. హోదాలో ప్రజలు నన్ను నెగ్గించారు. ఇప్పుడు నా పాత హోదా ఎందుకు నీకు, పాత చరిత్ర ఎందుకు? అది ప్రెసిడెంట్ కాదు. గతంలో తప్పులు చేస్తుంటే అది ప్రెసిడెంట్ అవ్వదు అంటే సాంప్రదాయం అవదంటున్నాను నేను. ఇప్పుడు కూడా ప్రశ్నించే హక్కు ఎందుకు కావాలంటారంటే, మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ నేను. గతంలో మొన్న ఒక మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక అనధికారికమైన సమావేశంలో మాట్లాడుతూ అయినా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టాలు చేసేప్పుడు సరైన చర్చలు జరగట్లేదు కాబట్టి ఆ చట్టాలు లోపభూయిష్టంగా ఉంటున్నాయి, మేము తీర్పులు చెప్పేప్పుడు తలనొప్పి వస్తోంది అన్నారు. అదే చాలా పెద్ద అది ప్రస్తుతం ఆవేళ అలా మాట్లాడడం. కానీ వాళ్ళు చెప్తున్నా, ఒకవేళ చట్టాల్లో సరైన చర్చ జరగలేదని మీకు అనిపిస్తే కారణం ఏమిటో తెలుసుకుని దాన్ని ఆ విధంగా మీరు డైరెక్షన్ రిట్ ఆఫ్ మెండమాస్ అలా ఉంటుంది కదా, మీరు ఒక డైరెక్షన్ ఇచ్చి ఉండవలసింది, ఆదేశాన్ని ఇచ్చి ఉండవలసింది. మీరు చట్టసభల్లో చట్టాల మీద చర్చ సక్రమంగా జరగాలి, ప్రతిపక్ష నాయకుడికి సరైన సమయం ఇవ్వాలి, ప్రభుత్వం చేసిన తప్పులు నేను. ఇంకెప్పుడు అధికార పక్షంలో ఎవరైనా ప్రశ్నిస్తున్నారంటే ఎవరు ప్రశ్నించట్లా. ఎప్పుడో మనకి నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ ఉండగా అధికార పక్షం నుంచి కూడా ప్రశ్నించిన వాళ్ళ నాయకులు ఉన్నారు. అవి ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి. ఎందుకు లేవండి? విద్యాశాఖకి సరైనటువంటి నిధులు ఇవ్వలేదని అప్పటి విద్యాశాఖ మంత్రి సొంత అధికార పక్షాన్ని ప్రశ్నించారంట. మీకు ఎందుకు అప్పుడు చాలా కృపలాని గారు కానీ లేకపోతే పెద్ద పెద్ద నాయకులు ఉండేవారు. అలాగే మీకు ముఖర్జీ గారు ఉండేవారు బెంగాల్ నుంచి. తమ శాఖల గురించి వాళ్ళు పోరాడే వాళ్ళంట. తమ శాఖ లక్ష్మణ్ గారు మీకు తప్పకుండా అవకాశం ఇస్తారు. వారిని కంక్లూడ్ చేసేది శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన కేంద్ర ప్రభుత్వ కేంద్ర కేబినెట్ లో నెహ్రూ గారి కేబినెట్ రాజీనామా చేయవలసిన కారణం ఏంటంటే నెహ్రూ గారు ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగంగా వ్యతిరేకించారు. ఆయన రాజ్యాంగ స్ఫూర్తి వ్యతిరేకంగా ఉంది అన్నారు ఆయన. అంటే రాజ్యాంగ బడ్జెట్ పెట్టుకోవచ్చు. మీరన్న పాయింటే లేటెస్ట్ గా టీడీపీ పార్టీకి రాజీనామా చేసినటువంటి జీవీ రెడ్డి గారు ఇప్పుడు రాజీనామా చేస్తారు మొత్తం పార్టీకి, ఆయన చైర్మన్ పదవికి ఏపీ ఫైబర్. సో ఆయన ఏమడిగాడు మొన్న, ఏపీ ఫైబర్ లో ఇగో నిధులు లేవు కనీసం గతంలో. రైట్ లక్ష్మణ్ గారు, సరే టాపిక్ డైవర్షన్ వద్దు. ఒక్కసారి మనతో పాటు షేక్ సైదా గారు కూడా ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. వారితో ఒక్కసారి మాట్లాడదాం. చాలాసేపు అయింది, వారికి మనం సమయం కేటాయించలేదు. సైదా గారు ఎలా చూస్తారండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించి, అసెంబ్లీకి సంబంధించి, ప్రతిపక్ష హోదాకి సంబంధించి అధికార పక్షానికి మధ్య అంటే ఇటు ఏదైతే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 కూడా ఒకటే మాట మీద ఉన్నాయి. 10% సీట్ల షేర్ లేదు కాబట్టి ఇవ్వడానికి అవకాశం లేదని చెప్తోంది. వైసీపీ ఏమో మీరు అధికార పక్షంలో ఉన్నారు, మిగిలినటువంటి వాళ్ళ మేమే కాబట్టి ఖచ్చితంగా మాకే ఇవ్వాలి ప్రతిపక్షం, ఇంకా అక్కడ అసలు చర్చకు తావేంటి అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. అసలు ఎలా చూస్తారండి సైదా గారు ఈ అంశాన్ని? మీరు ఎలా చూస్తారు? యాజ్ ఏ థర్డ్ పార్టీగా అసలు మీరు ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? విజయ్ గారు, మీకు పెద్దలు న్యాయవాది, పొలిటికల్ అనలిస్ట్ గోసాల శ్రీనివాస్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కంచర్ల దేవాస్ చెప్పారు, సోదరుడు వైసీపీ నాయకుడు రేగడ లక్ష్మణ్ గారు, జనసేన నాయకుడు చందు గారు, అలాగే ఫోర్ సైడ్స్ టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. నమస్తే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి తీరుతెన్నుల మీద
నేను రాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ఆ పార్టీ 11 మంది శాసనసభ్యులు వ్యవహరించిన తీరు మీద ఈరోజు చర్చించుకుంటా ఉన్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. ఉమ్, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు తనతో కలిపి 11 మంది శాసనసభ్యులు గవర్నర్ ప్రసంగానికి శాసనసభకు ఇచ్చేసి పట్టుమని 11 మంది 11 నిమిషాలు కూడా మరి సభలో ఉండకుండా మాకు ప్రత్యేక హోదా, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి వాళ్ళు శాసనసభలో ఆందోళన నిర్వహించి వాకౌట్ చేసి బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఉమ్, అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే విజయ్ గారు, పెద్దలు చెప్పినట్లుగా మరి రాజ్యాంగాన్ని శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, రాజ్యాంగానికి కట్టుబడి నేను పనిచేస్తానని చెప్పి మాట్లాడినటువంటి పెద్దలు ఈరోజు ఈ విధంగా వ్యవహరించడం అనేది సమంజసం కాదు. ఉమ్, ఎందుకంటే మనం గమనించాలి, సాంప్రదాయాలు, బిజినెస్ రూల్స్, అసెంబ్లీ బిజినెస్ రూల్స్, మరి సాంప్రదాయాలు పాటించాలా, అలాగే చట్టాన్ని గౌరవించాలా. అంతకంటే ముందు మనకి ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా తుంగలో తొక్కేసి అసలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఈనాటి వ్యవస్థ నడవటం అనేది నిజంగా చాలా బాధాకరం. ఇందాక విజయభాస్కర్ గారు మాట్లాడుతూ గతంలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఫ్లోర్ లీడర్ కి, హౌస్ లీడర్ కి ఉన్నటువంటి తేడా గమనించుకోవాలి. ఏ పార్టీ నాయకుడు అతనికి ఒక్కడున్నా సరే అతనే ఫ్లోర్ లీడర్, ఇద్దరున్నా అతనే ఫ్లోర్ లీడర్. అలాగే మనం గమనించినట్లయితే ప్రతిపక్ష హోదా అంటే మనం అనుకున్నట్లుగా ఒక సంఖ్య 10%, దానికి అనుకున్నట్లుగా 10% మంది శాసనసభ్యులు ఎన్నికైతే వాళ్ళ ప్రతిపక్ష హోదా తీసుకున్నటువంటి ఇది రూల్స్ లో ఉంది కాబట్టి 1977 చట్టం ప్రకారం, రాజ్యాంగ సవరణ ప్రకారం మనం ఉండాల్సిన అవసరం ఉంది. పెద్దలు ఇందాక శ్రీనివాస్ గారు ఒక విషయం మర్చిపోయారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మీరు చూసారు 2019 నుంచి 24 నుంచి మనం చూసినట్టు ఎన్నికల్లో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు 2.0లో. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి 45 సీట్లు వస్తే ఆయన్ని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించలా. నోట్ దిస్ పాయింట్, మీరు ఆలోచించాలి యాజ్ ఏ అడ్వకేట్ గా. ఆ విషయం మీరు ప్రస్తావించలేదు కానీ ఓకే మిగతా అన్ని మాట్లాడారు కానీ ఆ విషయం మీరు దయచేసి ప్రస్తావించారు. ఓకే, ఆయన నోట్ చేసుకున్నారు మరి రాహుల్ గాంధీ గారు ఇది కరెక్టే. ఎందుకంటే మరి మీరు నిరుదాగా మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీకి మీరు నిరుదాగా ఎందుకు మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు ఎందుకు అడగలేదు? మీరు ఎందుకు అడగల? ప్రతిపక్ష హోదా మాకు ఎందుకు ఇవ్వలేదని మీరు చెప్పింది లక్ష్మణ్ గారు let సైదా గారు కంక్లూడ్. సైదా గారిని చెప్పనివ్వండి పూర్తిగా. జోక్యం చేసుకోవచ్చు. లక్ష్మణ్ గారు సైదా గారిని చెప్పనివ్వండి రాజ్యాంగ పూర్తిగా. సవరణ చేసి దానికి చట్టబద్ధత ఇవ్వలేదు. జోక్యం చేసుకుంటాడు అతను. అది మనం తీసుకొచ్చిన సాంప్రదాయం. రాజ్యాంగ సవరణ చేయలేదు. అటాక్ ఇవ్వాలనుకుంటా. రైట్ లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు అతను ఇప్పుడు మాట్లాడేటప్పుడు మీ వాదనలు మీరు వినిపించారు. సైదా గారు మీరు కంటిన్యూ చేయండి. సైదా వెయిట్ చేశాను. నా మాట కూడా ఇవ్వండి మీరు. తప్పకుండా. మీరు చూస్తే నేను కూడా దూరగలను. ఎస్ సైదా గారు చెప్పండి. చెప్పండి. నేనేం చెప్తున్నానంటే ఆ రోజు మేము సుప్రీంకోర్టు కూడా వెళ్ళాం, మీరు ఇది గమనించుకోవాలి. ఉమ్, మేము కోర్టుకు కూడా వెళ్ళాం కానీ మమ్మల్ని కన్సల్ట్ చేయలేం, ఇది వాస్తవం. అదే విధంగా ఇందాక సోదరు లక్ష్మణ్ కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, 2019 నుంచి 24 దాకా మేము అధికారంలో ఉన్న సమయంలో మాకు 151 స్థానాలు వచ్చాయి, చంద్రబాబుకి 23 స్థానాలు వచ్చాయి. మేము కన్సైడ్ చేస్తే 6గురినో 7గురినో మేము లాక్కుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని మాట్లాడా లేదా? మరి ఆ రోజు మీరు అన్న మాటలు ఈ రోజు మీకు గుర్తురావా? అంటే మీరు చేస్తే ఒకటి, వీళ్ళు చేస్తే ఒకటి. అంటే ఈ రోజు మీకు చట్టాలు గుర్తుకొస్తున్నాయా? ఆ రోజు నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి అసెంబ్లీ రికార్డ్స్ ఒకసారి పరిశీలించండి, వాస్తవాలు తెలుస్తాయి. అది ఒక విషయం. అది పోతే ఈ రోజు మనం గమనించినట్లయితే ఈ రోజు పులివెందుల నుంచి 67% ఓట్లతోటి
మీకు 72,000 బంపర్ మెజార్టీ తోటి గెలిపించారు జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల శాసనసభ్యుడిగా. అయ్యా మీరు గెలిచారు, అసెంబ్లీకి వెళ్ళండి, మా అసెంబ్లీలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నాం, రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు, మరి వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలు ప్రభుత్వం ఇవ్వటం లేదు, సబ్సిడీ మీద ఎరువులు అందటం లేదు అని చెప్పి ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. మా వారి వినిపించండి అని అడుగుతా ఉన్నారు. వేసవికాలం వస్తా ఉంది, కుక్కడి నీళ్లు కూడా అందటం లేదు మాకు, పులివెందుల్లో మరి రోడ్లన్నీ దొవ్వేశారు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాల్సిన బాధ్యత మీకుందా లేదా? మిమ్మల్ని గెలిపించినటువంటి ఓటర్ల యొక్క మరి అభిప్రాయాన్ని గౌరవించాలా లేదా? మీరు అవన్నీ పక్కన పెట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తానని అసెంబ్లీకి పోతా, ఏంది మాటలు మాట్లాడటం? మీరు వారు మీ 10 మందినైనా పంపించాలి కదా. రైట్. పాపం కొంతమంది శాసనసభ్యులు ఉన్నారు వాళ్ళలో. మా ప్రకాశం నుంచి, ఎర్రగొండపాలెం నుంచి చంద్రశేఖర్ అని ఉన్నాడు పాపం. ఆయన అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అన్నామని చెప్పి అనుకుంటాడు పాపం. వాళ్ళకి అలాంటి అవకాశం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు నొక్కుతా ఉంది. ఇంతకంటే దుర్మార్గం ఉందా? మేమేం కోరుతున్నామంటే చట్టసభల్ని గౌరవించాల్సినటువంటి మీరు, శాసనాలు చేసినటువంటి మీరు, గౌరవ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, మీరే చట్టాలను గౌరవించకుండా ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని మీరు పక్కన పెట్టేసి ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? ఈ రోజు మీరు శాసనసభకు వెళ్ళి మనం చూసాం. గతంలో శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ప్రోటెం స్పీకర్ అధ్యక్షతన జరిగినటువంటి అక్కడ ప్రమాణ స్వీకారంలో కూడా ఏదో ముళ్ళ కంచి మీద కూర్చొని ఆయన వచ్చి ఆయన వరకు ప్రమాణ స్వీకారం చేసి కనీసం తన తోటి సహచరులు 10 మంది శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయకుండా చేసేదాకా కూడా ఉండకుండా మరి నువ్వు పలాయనం చిత్తికిచ్చావంటే ఏమన్నావు? నేను రైట్, నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, నువ్వు ప్రజాపక్షంగా మాట్లాడు. రైట్. మరి గతంలో ఉన్నటువంటి సైదా గారు, ఒకటి ఫైనల్ గా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రతిపక్ష హోదా ఇస్తే బెటర్ అంటారా, లేకపోతే ఇవ్వకున్నా కానీ రావాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారా? ఏం చెప్పాలంటే ఏం చెప్తారు ఫైనల్ వర్డ్లో? టైం కూడా అవుతోంది, కంక్లూడ్ చేద్దాం. విజయ్ గారు, నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమా అనేది కాదు మూడు ఇక్కడ ముఖ్యం. ప్రజాపక్షంగా నువ్వు మాట్లాడి ప్రజలు గుర్తిస్తారు ముందు. ఇప్పుడు ముందు మీ అధ్యక్షురాలకు చెప్పాలండి. సైదా గారు, తిరుమల గారికి ముందు చెప్పండి. వ్యక్తిగత రైట్. లక్ష్మణ్ గారు, అనవసరమైనటువంటి అంశాలని ప్రస్తావించొద్దు. లక్ష్మణ్ గారు, అనవసరమైనటువంటి అంశాలు అసలు చర్చలో లేనటువంటి షర్మిలా గారిని నో లక్ష్మణ్ గారు, నో దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. ఎస్, ఒక్కసారి రైట్. సైదా గారు లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం అండి. రైట్, ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఒక్క నిమిషం. లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది, మనం కింద ఇప్పుడు మీరు అహంకారంతో మాట్లాడతారు, ఇంకా మీరు బానిసత్వంతో మాట్లాడతారు. బానిసలుగా మిగిలిపోయారు. లక్ష్మణ్ గారు, వారి అభిప్రాయం వారికి ఉంటుంది. లక్ష్మణ్ గారు, యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్ వారి అభిప్రాయం వారికి ఉంటుంది. వారు దేంతో మాట్లాడుతున్నారు, ఎవరికి లోబడి మాట్లాడుతున్నారు, అసలు ఇది చర్చే కాదు. సోదరా లక్ష్మణ్, మీకు ఈ రాష్ట్రాన్ని గురించి, ఈ శాసనసభ గురించి రైట్. సైదా గారు, లక్ష్మణ్ గారు, ఓకే రైట్. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. సైదా గారు ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు, అసలు సంబంధం లేనటువంటి అంశాన్ని మధ్యలోకి ప్రస్తావిస్తున్నారు. లక్ష్మణ్ గారు అసలు సైదా గారు ఒక్క నిమిషం అండి. ఓకే రైట్. లక్ష్మణ్ గారు, సైదా గారు ఒక్క నిమిషం అండి. విజయభాస్కర్ గారితో ఒకసారి మాట్లాడదాం. సైదా గారు, లక్ష్మణ్ గారు, మీరు ఇలాగే మాట్లాడితే మీ ఆడియో కూడా ప్రజలకు వినపడదు. మీరు మాట్లాడి కూడా అనవసరంగా మాట్లాడినట్లు అవుతుంది. లక్ష్మణ్ గారు, రైట్. విజయభాస్కర్ గారు, మీరు కంటిన్యూ చేయండి. ఏదైతే విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నానో, అసలు మీరు కూడా ఒక మానవతా దృక్పథంతో, లేకపోతే ప్రజల పక్షాన ప్రతిపక్షం ఉంటే బాగుంటుంది, చర్చ మరింత బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రతిపక్ష హోదా కల్పించి
మీరు ఎందుకు ముందుకు వెళ్ళకూడదు? ఎందుకు ఇదే మంకుపట్టు పట్టుకొని అది ఉండాలి? కాదండి, ఆయన అడిగాడని చెప్పేసి ప్రతిపక్ష హోదా ఆయన గురించి కాదు, నేను ఆయన గురించి అస్సలు చెప్పట్లేదు. ప్రజల తరపున ఒక ప్రతిపక్ష నాయకుడు ఉంటే మంచిదా కదా? మీరు వ్యక్తిగతంగా చెప్పండి. ప్రజలు తిరస్కరించారండి. అసలుకి అతను వద్దు మాకు అని చెప్పి తిరస్కరించారు. దానికి ఎవరేం చేస్తారు? ప్రతిపక్ష హోదా వద్దు అతనికి. ఈ అరాచక శక్తి, ఈ దానవ రాజ్యం వాళ్ళది. ఈ దానవ రాజ్యంలో ప్రజలు పడిన అగచాట్లు మీడియా గొంతు నొక్కేశారు, పోతే విపక్ష గొంతు నొక్కేశారు. టోటల్గా రాష్ట్రాన్ని పూర్తిగా అరాచకం పాలు చేశారు. దోపిడీలు, దౌర్జన్యాలు, మానభంగాలు, పోతే మాఫియాలు అంతా తయారైపోయి ఈ రాష్ట్రాన్ని పిండారీలు దోచుకున్నారని విసిగి వేసారి తిరస్కరిస్తే ఓకే, ప్రతిపక్ష హోదా వాళ్ళు ఇవ్వకపోతే ఎవరేం చేస్తారండి? శ్రీనివాస్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి శ్రీనివాస్ గారు. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఒక్క నిమిషం. మీరు ఇందాకనే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నప్పుడు అనవసరంగా షర్మిల గారు టాపిక్ తీసుకొచ్చి అసలు సంబంధం లేనటువంటి విషయాన్ని మాట్లాడారు. వారి అభిప్రాయం వారు చెప్తుంటే షర్మిల దాని గురించి అడగలేదు, దీని గురించి అడగలేదు అంటే వారు ఏం సమాధానం చెప్తారు? దాని గురించి మీరు డిబేట్ పెట్టుకుందామంటే పెట్టుకుంటాం కదా. అసలు షర్మిల గారిని మీరు టాపిక్ లైక్ తీసుకురావడం తప్పంటున్నాను నేను. రైట్, తప్పకుండా మీకు అవకాశం ఇస్తాను చివరిలో. ఒక్కసారి శ్రీనివాస్ గారిని మాట్లాడిద్దాం. శ్రీనివాస్ గారు మీరు కంటిన్యూ చేయండి. తప్పకుండా ఎన్నికల ప్రజాస్వామ్యంలో అనేక మంది తిరస్కరింపబడతారు. ఇందిరాగాంధీ గారు తిరస్కరింపబడ్డారు, వాజ్పేయి గారు తిరస్కరింపబడ్డారు. అదేవిధంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరి తిరస్కరింపబడ్డారు 2 సార్లు కూడా. అలా అంటే ప్రజలు నేను తిరస్కరించారు, ఎన్నికల్లో పోటీ చేయకు, డిస్క్వాలిఫై చేస్తూ అని అనడానికి లేదు. 2014లో థంపింగ్ మెజారిటీతో ఆయన నెగ్గారు. చక్కగా ఆయన 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇక్కడ ఈ ప్రతిపక్ష నాయకుడైన హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు తిరస్కరించారు. ప్రతిపక్ష హోదా నుంచి అనడం మనకి మాట్లాడడం రాజకీయ మసాలా డైలాగే మాట్లాడుతుంది కానీ, ఆర్గ్యుమెంటే కానీ, వాదన కానీ. ఆయనకి ప్రతిపక్ష హోదా వేళ జగన్మోహన్ రెడ్డి, గోసాల శ్రీనివాసరావు, విజయభాస్కర్ గారు అప్రస్తుతం. ఈ వేళ 11 సీట్లు తెచ్చుకున్న ఒక నాయకుడు ప్రతిపక్ష హోదా ఇస్తే ఏం పోయిందని మన విజయ్ గారు ఇక్కడ ఆఫీస్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఉండి అడిగారు. ఆయన హోస్ట్. ఆయన అడిగినప్పుడు దాని సరైన సమాధానం, చక్కగా ప్రజలు అంగీకరించే సమాధానం, సరిగ్గా లాజిక్ ఉండాలి. దానికి లాజిక్ గా సమాధానం ఇస్తేనే దీనికి అర్థవంతంగా ఉంటుంది చర్చకి. వాళ్ళు ఎంతో కష్టపడి దీనికి చర్చలు పెట్టారు. దానికి ఇస్తే ఏం పోయింది? ఇవాళ చెప్పండి, ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ, ప్రజాస్వామ్యానికి కానీ, రాజ్యాంగానికి కానీ, అభివృద్ధికి కానీ ఈయన ప్రతిపక్ష హోదా ఇస్తే అడ్డం వస్తుందని చెప్పండి. నేను కూడా అడ్డంగా నుంచుంటా. ఆ గేటుకి అడ్డంగా నుంచుంటాను నేను కూడా వచ్చి. కానీ ఆయన ఏదైతే గొడవ పెడుతున్నారో, అయితే అడుగుతున్నారో, 11 మంది సభ్యులు ప్రజలందరూ చూస్తున్నారు. రైతు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చాము, రండి మీరు లేవనెత్తండి, మీకు స్పీకర్, మీకు దాని ఏమంటారు మైక్ ఇస్తాము, తర్వాత టైం ఇస్తాము, మీరు ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. ఒక ఉత్తమమైన పరిపాలన ఇచ్చినట్టు ఉంటుంది. అంటే వస్త్రకాళితం చేసిన ప్రజాస్వామ్యం అంటారు దాన్ని. వస్త్రకాళితం అంటే తెలుసు, రిఫైన్డ్ ప్రజాస్వామ్యాన్ని ఇస్తున్నప్పుడు అందరం కూడా ఆనందిస్తాం. నువ్వు హౌస్లోనే ఉన్నావు కదా, ఇప్పుడు ఏమంటే ఏమైనా అడిగావు అనుకోండి, నేను హౌస్లో ఏముంది, ప్రతిపక్ష హోదా లేదు, మైక్ లేదు, అవకాశం లేదు, ఒక ఎమ్మెల్యే కన్నా తనకి ఇష్టంగా ఉన్నాను అంటున్నాడు. ఆయనకు అనే అవకాశం ఇవ్వద్దని చెప్పి విజయ్ గారు ప్రశ్న అడిగారు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. కరెక్టే, ఇచ్చేస్తే ఏం పోయింది? ఏ రకంగా అభ్యంతరం ఉండదు. అది మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పమని చెప్పి గౌరవ న్యాయస్థానం మీకు నోటీస్ ఇచ్చింది. ఏమిటి మీకున్న అభ్యంతరం? రాజ్యాంగపరమైన అభ్యంతరం ఉండాలి, ఇవన్నీ వద్దు. రైట్, ఒక్కసారి చందు గారితో మాట్లాడదాం. ఒక్క నిమిషం చందు గారి దగ్గర కంక్లూజన్ తీసుకుందాం. చందు గారు, ఈ విషయంలో అంటే నేను వారిని అడిగిందే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. అంటే ప్రశ్నించాల్సినటువంటి 22 సీట్లు వచ్చినటువంటి మీరు కూటమితో కలిసి ఉన్నారు కాబట్టి మీరు ప్రశ్నించడానికి లేదని కూడా నేను చెప్పను. మీరు ప్రశ్నించదలుచుకుంటే ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. అదే ప్రశ్నించట్లేదు, పూర్తిగా కూటమికే సపోర్ట్ చేస్తున్నారు, టీడీపీకి లేకపోతే మీ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రశ్నించాల్సినటువంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి అసెంబ్లీలో. అప్పుడే చక్కగా ప్రజా సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎవరు వద్దన్నారు? వాళ్ళు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఎవరు వద్దన్నారు? అసలు విజయభాస్కర్ గారు మిమ్మల్ని ఒక్క నిమిషం మీరు అడిగారు కాబట్టి ఒక్క విషయం, ఒక ఎమ్మెల్యేగా కంటే ఒక ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఖచ్చితంగా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. స్పీకర్ కొంత సమయం ఇస్తారు. ఏదైనా బిల్లు పెట్టాలనుకున్నా కానీ ప్రతిపక్ష నాయకుడిని కూడా ఆయన ఖచ్చితంగా ఆయన సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇన్ని నేపథ్యాల్లో ప్రతిపక్ష నాయకుడికి ఇటువంటి హక్కులన్నీ ఉంటాయి. కాబట్టి ప్రజల పక్షాన పోరాడడానికి మరింతగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం మాకు ఇవ్వండి, మేము కూడా అసెంబ్లీకి వస్తాం, అనేక సమస్యల్ని ప్రజల ముందు పెడతాం, లేకపోతే అసెంబ్లీ ముందు పెడతామని చెప్తున్నారు. మీరు అది ఇవ్వడానికి ఎందుకు ఇంతలా సంకోచిస్తున్నారు? ఇంట్లో సంకోచం లేదు సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన కోర్టులు వేసాడు. కోర్టులు వేసిన తీర్పు నిజంగా ప్రతిపక్షం ఇస్తే కనుక
అప్పుడు అధికారికంగా ప్రకటిస్తారు. అది పక్కన పెడితే కనీసం ఒక ఎమ్మెల్యేగా వచ్చి ముందు సమస్య ప్రస్తావించాలి కదా. ఆయనకి అధికారంగా చెప్పారు కదా ఆల్రెడీ. అధికారికంగా మీకు కొంత సమయం కేటాయిస్తాం, మీరు ప్రజల సమస్య గెలవెప్పనే ఉన్నా. మేము ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు కూడా తప్పు చేస్తే అధికార పార్టీలో ఉన్నా సరే మేము ప్రశ్నిస్తాం, మేము కూడా ప్రశ్నిస్తామండి. దాంట్లో తప్పేం లేదు కదా. అలాగే మీరు ప్రతిపక్షం హోదాయే కాదు, మీకు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు మరి గతంలో మీరు చేసిన మాటలే మరి లక్ష్మణ్ గారు చెప్పినట్టు 23 మంది ఉన్నప్పుడు మీలోంచి ఒక 6 తీస్తే మీ ప్రతిపక్ష ఇప్పుడు గతం గురించి ఎందుకులేండి, ఇప్పుడు గతం గురించి మాట్లాడుకుంటూ పోతే ఇస్తారండి. రైట్, గతం గురించి వద్దు, ప్రస్తుతం గురించి ప్రజల తరపున మీరే ఒక అవకాశం వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా అని అడుగుతున్నాను. దానికి సమాధానం ఏంటి? ఇక మీరు చట్టాలకు వెళ్తాము, కోర్టుల వరకు వెళ్ళండి, ఇవన్నీ వద్దు. నేను ప్రజల తరపున ప్రతిపక్షంగా వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది కదా అనేది నేను అడుగుతున్నాను. మీరు మళ్ళీ కోర్టులకు వెళ్తున్నారు, లేకపోతే రూల్స్ అవి చెప్తున్నాయి, ప్రొసీడింగ్స్ ఇవి చెప్తున్నాయి అంటే నేనేం చెప్పలేను. ఆ ప్రొసీడింగ్స్ అన్ని కూడా మార్చుకొని వారికి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టే అది ఇస్తే బాగుంటుంది కదా అనేది నా ప్రశ్న. అంటే వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ఎందుకు హక్కు లేదంటే అండి, గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా అవినీతి పాల్పడ్డారు. చెప్పేది సార్ ఏనండి, ఎటువంటి సమస్యలు అధికారం లక్ష్మణ్ గారు మీకే అవకాశం, తర్వాత ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి. లక్ష్మణ్ గారు తర్వాత మిమ్మల్ని అడుగుతాను, ఒక్క నిమిషం వారిని కంక్లూడ్ చేయనివ్వండి. లక్ష్మణ్ గారు మీకే అవకాశం ఇస్తా. చెప్పండి, ఆ రోజు మీరు చేసిన వాటికి 23 మంది ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడితే మీరు ఒప్పుకున్నప్పుడు 11 మందికి మీకు అవకాశం ఏ రకంగా ఇస్తారు చెప్పండి, ఏ రకంగా ఇస్తారు? రైట్, ఓకే, రైట్, అర్థమైంది. ఎస్, ఫైనల్ గా లక్ష్మణ్ గారు ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్ అండి, మీకు అవకాశం కల్పిస్తాను. ఓకే చందు గారు, రైట్ చందు గారు ఒక క్లారిటీ ఇచ్చేశారు. సరే, మీ తరపు నుంచి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు, ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. ఈ రోజు ముఖ్యమంత్రిగా వద్దు బాబు, అసలు నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావని తిరస్కరించారు. దానికి ఎవరేం చేస్తాం? రైట్, సైదా గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. లక్ష్మణ్ గారు చివరిగా మీకే అవకాశం ఇస్తాను, మీ పార్టీ నుంచి మీరు మాట్లాడొచ్చు. సైదా గారు మాట్లాడిన తర్వాత మీకే అవకాశం ఇస్తాను, మీరు మాట్లాడి కంక్లూడ్ చేస్తారు. ఓకే సైదా గారు మీరు చెప్పండి సార్. మీకు గుర్తుపెట్టుకోండి, పాయింట్స్ నోట్ చేసుకోండి, మొత్తం మాట్లాడండి. మీకు 5 నిమిషాలు టైం ఇస్తాను పూర్తిగా. సైదా గారు కంక్లూడ్ చేసేయండి. విజయ్ గారు ఇప్పుడు ఏంటంటే లాయర్ గారు కానీ మీ వర్షన్ కానీ చూస్తూ ఉంటే ఏంటంటే ఆయన పాపం ఆయనకి ఏదో ప్రతిపక్ష హోదా ఇస్తే పోద్ది కదా, గోల్ ఎందుకు ఏదో అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. లేదు అలా కాదు సైదా గారు, ఒక్క విషయం, ఇస్తే పోతుంది కదా దాని గురించి గోల్ ఎందుకు అనేటువంటి విషయం అస్సలు కాదు, ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని కదా. అట్టే ఉంది లేదు సైదా గారు నేను చాలా క్లారిటీగా చెప్పాను. ఏం చెప్పానంటే ప్రజల తరపున ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో ఉంటే అనేక సమస్యల్ని ప్రతిపక్షంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇస్తే నాకు అసలు పర్సనల్ గా ఏ విషయం కూడా రాదు. నాకు తెలిసి శ్రీనివాస్ గారికి అయితే అసలే రాదు. అసలు ఆయనకి నాకు ఏం లాభం ఉంటుంది దీంట్లో? ఇంకా ఉంటే లక్ష్మణ్ గారికి ఉండొచ్చు. ఇది ప్రజాస్వామ్యం అండి, ప్రజలు వద్దనుకున్నారు. రైట్ సైదా గారు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన లాజిక్ బాగానే ఉంది. ప్రతిపక్ష నాయకుడు ఏంటంటే ఏ పార్టీకైనా దేంట్లైనా ప్రతిపక్ష నాయకుడు అవసరం. ప్రజల్ని, ఎందుకంటే అధికార పక్షం చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపాల్సినటువంటి అవసరం ప్రతిపక్ష పార్టీలకు ఉంటుంది. ప్రతిపక్షాన్ని ఆహ్వానించాల్సినటువంటి బాధ్యత కూడా అధికార పక్షానికి ఉంటుంది. ఇట్స్ క్లియర్, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి మనకు అవసరమే. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, ఎందుకంటే అతను పదే ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటేనే నువ్వు ప్రజల సమస్యల మీద మాట్లాడగలవా? మీరు వెళ్ళండి అసెంబ్లీకి. ఈ రోజు మరి గవర్నర్ గారి ప్రసంగం జరిగింది, ధన్యవాదాలు. కంక్లూడ్ చేయండి సైదా గారు. ఒక నిమిషం, ఎందుకంటే రేపు బడ్జెట్ సమావేశం జరుగుతాయి. బడ్జెట్ గురించి మాట్లాడండి, సూపర్ 6 అమలు చేయలేదని అడగండి, ఇవన్నీ అడగాల. కానీ ఒకటి మారుతున్నా, ఎందుకంటే పిల్లోళ్ళలాగా పాపం ఏదో అడుగుతున్నాడు, స్కూల్కి వెళ్ళకుండా మారాన్ చేస్తాడు, చాక్లెట్ అడుగుతున్నాడు కాబట్టి చాక్లెట్ ఇచ్చి పంపిద్దాం అంటే మేము కూడా అడుగుతాం, మేము కూడా ప్రతిపక్షంగా మేము కూడా గొంతు వినిపిస్తాం. మాకు రైట్ సైదా గారు, అర్థమైంది మీ వర్షన్, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మాట్లాడుతూ ఉంటారు. రైట్, యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెళ్దామంటున్నారు, అర్థమైంది. రైట్ సైదా గారు, ఒక్కసారి ఫైనల్
ఫైనల్గా లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, మొత్తం వింటున్నారు కదా, అందరు వర్షన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్తే ఇవ్వడానికి వీలు లేదు. ఎందుకంటే నేను ఇందాక ప్రస్తావించినట్లుగా 1977లో ఆ ప్రొసీడింగ్స్, ఆ రూల్స్ తీసుకొచ్చారు కాబట్టి దాని ప్రకారం వాటి ప్రకారం వెళ్తున్నాము, ఇవ్వడానికి వీలు లేదని ఇప్పటికీ చెప్తున్నారు. సరే, మీరు రాజ్యాంగాన్ని ప్రస్తావించారు, రాజ్యాంగంలో ఎక్కడా లేదు. సరే, ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే అసెంబ్లీకి వస్తారా అంటే ఏం చెప్తారు మీ పార్టీ తరపు నుంచి? సార్, నాకు డిస్టర్బ్ చేయొద్దండి. ఓకే సార్, ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నా, 1977లో ఇచ్చినటువంటి ఆ ప్రొసీడింగ్స్ ఎక్కడ కూడా చట్టబద్ధత కాదు. ఇది మనం తీసుకొచ్చినటువంటి సంప్రదాయం, మనం పెట్టుకున్నటువంటి సంప్రదాయం. కేవలం అది ఎవరైతే లోక్సభ స్పీకర్ ఉంటాడో లోక్సభ స్పీకర్ కి ఆ అధికారాలు ఉంటాయి. ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఎవరు ఉంటారో ఆయనకి ఆ యొక్క అధికారాలు ఉంటాయి. ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ మేము ఎందుకు అడుగుతున్నాం అంటే, ప్రతిపక్ష హోదా ఇచ్చే అధికారము స్పీకర్ గారు ఆయనకున్నటువంటి అధికారంగా ఆయన ఇవ్వచ్చు, ఆయన చేతిలో ఉంది, ఆయన ఇవ్వచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రొవైడ్ చేసిన దాంట్లో ఉంటుంది. ఆయన దానికోసం మేము లీగల్గా వెళ్ళాం, ఆయనకు ఆ ఛాన్స్ ఉంటుంది. ఇంకో విషయం, ఇంకేం మాట్లాడారు? సరే, వాళ్ళు మాట్లాడిన వాడిని వదిలేండి, దీనికి మెయిన్ టాపిక్ గురించి చెప్పేసేయండి, టైం అవుతుంది. శ్రీనివాసరావు గారు ఏదో చెప్తాను. చెప్తాను. అది మంచి విషయం. చెన్నారెడ్డి గారు ఆయన ఉత్తరప్రదేశ్ గవర్నర్ గారి నుంచి వెనక్కి వచ్చేసి ముఖ్యమంత్రి అయినప్పుడు, అంటే జనతా పార్టీ ఏర్పడిన తర్వాత వెంకటరావు గారు కాంగ్రెస్, అంటే రెడ్డి కాంగ్రెస్, చెన్నారెడ్డి గారి కాంగ్రెస్ నుంచి ఎన్నికలు జరిగినప్పుడు కేవలం అప్పుడు ప్రతిపక్ష హోదాయే ఉండేది. దానికి కేబినెట్ మినిస్టర్ ర్యాంక్ లేదు. 77లో గౌతు లచ్చన్న గారికి కేబినెట్ ర్యాంక్ మినిస్ట్రీ ఇచ్చి, ఆఫీస్ ఇచ్చి, అక్కడి నుంచి ప్రొసీడింగ్స్ కూడా ఆయనకి ఇవ్వచ్చు. ఆయన టూర్ కూడా కేబినెట్ ర్యాంక్ మినిస్టర్ గా టూర్ చేసేవారు, రిసీవ్ చేసుకునేవారు. ఎస్పీ కలెక్టర్ కూడా రిసీవ్ చేసుకునేవారు. ఆ విధమైన హోదా 77లో ఇవ్వబడింది తప్ప ఆయన కేబినెట్ ర్యాంక్. ప్రతిపక్ష హోదా అన్న దాని గురించి 77లో ప్రొసీడింగ్స్ ఇచ్చింది వేరు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఎప్పుడు ఉంది? ప్రతిపక్షాలు పలతబద్ద లేదు. 11 10 6 7 అని లేదు. రూల్స్ లో రాసుకుంది కేబినెట్ ర్యాంక్. కేబినెట్ లేదు శ్రీనివాస్ గారు, నేను దాన్ని చూసి గమనించే చెప్తున్నా. మరి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు 78. పుచ్చలపల్లి సుందరయ్య గారి డ్రైనేజీ బోర్డు చైర్మన్ ఇచ్చారు. పుచ్చలపల్లి సుందరయ్య గారి డ్రైనేజీ బోర్డు చైర్మన్ ఇచ్చారు. అది ఆయన వాళ్ళ ఘన చరిత్ర, వాళ్ళు దేశభక్తులు. పుచ్చలపల్లి సుందరయ్య అంటే ప్రపంచ స్థాయి, మామూలు కాదు. అలాంటి దేశభక్తుల్ని ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి గారు అవకాశం ఇచ్చారు. ఫైనల్ గా ఒకటే మాట లక్ష్మణ్ గారు, చెన్నారెడ్డి గారు విజయభాస్కర్ లక్ష్మణ్ గారు, ఫైనల్ గా ఒకటే క్వశ్చన్ అండి, ఒకటే విజయభాస్కర్ గారు, ఫైనల్ గా లక్ష్మణ్ గారు నేను అడిగింది ఒకే క్వశ్చన్. ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నిస్తారా, లేకపోతే వెళ్ళరా? దీనికి అవునా కాదా చెప్తే కంక్లూడ్ చేసేద్దాం. మంచి ప్రశ్న. ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడతానని గతంలో చెప్పారు. మళ్ళీ రేపు నాకు తెలిసి రేపు ఎల్లుండు కడప టూర్ ఉందండి పులివెందుల. అయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతారని సమాచారం ఉంది. ఆయన చెప్తారు, నేను చెప్పేది ఏముంది. ఇంకో విషయం ఏంటంటే విజయ్ గారు చెప్పండి, ఇంకో విషయం ఏంటంటే కంక్లూడ్ చేసేద్దాం లేండి, టైం అవుతుంది. కంక్లూడ్ 1,50,00,000 మంది ఓట్లేస్తే ప్రజలు తిరస్కరించినట్ట. 1,50,00,000 మంది మాకు ఓట్లేస్తే ప్రజలు తిరస్కరించినట్టు. రైట్ విజయభాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ విజయభాస్కర్ గారు, సైదా గారు, లక్ష్మణ్ గారు, అదేవిధంగా గోసాల శ్రీనివాస్ గారు, అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చందు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, డిబేట్ లో పాల్గొని మీ వర్షన్స్ వినిపించినందుకు. రైట్, చూద్దాం మరి, అంటే బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా, లేకపోతే ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే వస్తారా? దీనికి అధికార పక్షం ఏ విధంగా స్పందిస్తుంది? మరి కోర్టుల వరకు వెళ్తున్నారు కాబట్టి కోర్టు తీర్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇవన్నీ కూడా ఆసక్తిగానే గమనించాల్సినటువంటి అంశాలు. ఇది ఇవాల్టి పొలిటికల్ థాట్. కీప్ వాచింగ్ 4 Sides TV.